అదే మరిగా మా మిస్సెస్తో కూడా మాట్లాడాను. మళ్ళీ ఒక గంట తర్వాత డాక్టర్లు కూడా క్రిటికల్గా ఉందని చెప్పారు. ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేస్తూనే ఉన్నాం. అయినా కూడా యాక్సిడెంట్లో జరిగిన విధానం ఇంకా అక్కడనే ఆల్మోస్ట్ ఆల్ ప్రాణం పోయే పరిస్థితి వచ్చిందని చెప్పినప్పుడు చాలా బాధపడ్డాం. అక్కడి నుంచి నేరుగా కూడా నేను నార్కట్పల్లికి వచ్చాను. నార్కట్పల్లిలో కూడా అక్కడ ఆ వెహికల్లో ఉండే ఇద్దరితో మాట్లాడాను. ఒక ఆయన ముందరున్నాడు, అదే మరి ఒక ఆయన వెనకాల ఉన్నాడు ఆ కారులో. అదే మరి ఈ కారు ఎగిరి పడినప్పుడు డివైడర్ దాటి అవతల పోయినప్పుడు కూడా ఒక కారు హిట్ చేస్తే ఆ కారులో ఇద్దరు అక్కడ హాస్పిటల్లో ఉన్నారు. వారితో కూడా మాట్లాడాను. అంటే హరికృష్ణ గారు డ్రైవ్ చేస్తున్నారు. డ్రైవ్ ఉన్నప్పుడు ఏదైతే నీళ్లు తీసుకోవడానికి వంగడం, అక్కడి నుంచి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం టకామని టర్న్ రావడం, దాన్ని తప్పించుకోవడానికి వెనకాల నుండి చెప్పగానే తిప్పడం, ఆ స్పీడ్లో పోయి డివైడర్ గుద్దడం, అక్కడి నుంచి కారు ఎగిరి డివైడర్ దాటుకొని 1-2 పల్టీలు కొట్టి అవతల పోయి పడిపోవడం. అందులో నీకు సీట్ బెల్ట్ కూడా లేదు కాబట్టి ఈయన మాత్రం బయట వచ్చి పడిపోవడం. పడిపోయినప్పుడు రాళ్ళు వచ్చి ఆ రాళ్ల మీద పడినప్పుడు తలకు పెద్ద గాయాలయ్యి దాంతోనే ప్రమాదం వచ్చింది. హార్ట్ కూడా అక్కడికే ఆగిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పి మన వాళ్ళు చెప్పారు. పక్కన ఈ వెహికల్ ఎగిరి పడినప్పుడు ఇంకొక వెహికల్ వస్తూ ఉంటే ఆ వెహికల్లో ఉండని అడిగాను. వాళ్ళిద్దరూ మాకేం తెలియదు, మేము నిద్రపోతున్నాం, ఇది జరిగే కొద్దికి లేసాం, మాకు ఈ దెబ్బలు ఉన్నాయని చెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే ఎవరికీ తగలకుండా ఆయనకే తగిలిందంటే చాలా బాధాకరం. ఇంకొక పక్కన 4 ఏళ్ల మునుపు అదే కోదాడ దగ్గర జానకిరామ్కి యాక్సిడెంట్ కావడం, ఇది రెండో యాక్సిడెంట్. ఇది ఇద్దరు కూడా అదే రోడ్లో ఇదే పందాలో కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. అంతమంది తారక్ కూడా అక్కడ 2009 ఎలక్షన్ ముందు ఆ జిల్లాలోనే ఒక యాక్సిడెంట్ అయింది. ఏదేమైనా ఒకసారి విధి. అయితే హరికృష్ణ గారు తనకంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఒక పక్క తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారికి రథసారథిగా ఉండడం, రాత్రింబగళ్ళు కష్టపడడం, ఆ తర్వాత కూడా నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కావడం, మళ్ళీ ఇటీవల కాలంలో రాజ్యసభ మెంబర్ కావడం, ఎక్కడ ఏ పదవిలో ఉన్నా ఒక నీతి నిజాయితీగా సిన్సియర్గా పనిచేశారు. ఎప్పుడు కూడా అవుట్ స్పోకన్గా ఉన్నారు. ఏదైతే ఓసారి ఎక్కడ కూడా ఒక పద్ధతి ప్రకారం ఏదొచ్చినా కూడా ఫ్రాంక్గా మాట్లాడుతూ ఇష్టం ఉన్నా లేకపోయినా వాస్తవాల్ని కుండ బద్దలు కొట్టి చెప్పే మనస్తత్వం అయింది. యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్గా చూశాను, యాజ్ ఎ పాలిటీషియన్గా చూశాను. అలాంటి ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఈరోజు చనిపోవడం చాలా బాధాకరం. ఏది ఏమైనా ఒకసారి అదే మాదిరిగా సినిమా రంగంలో కూడా ఆయనకు ఒక ప్రత్యేకత ఉంది. అందరితో సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. అదే మరి సినిమా రంగంలో కూడా చాలా వరకు ఆయన చిన్నప్పటి నుంచి కూడా ప్రత్యక్ష సంబంధాలు కూడా ఉన్నాయి. ఇలాంటి వ్యక్తి చనిపోవడం పట్ల తెలుగుదేశం పార్టీ కూడా తీరని లోటు. పాలిట్ బ్యూరో మెంబర్గా ఉండి అదే మరిగా ఎప్పటికప్పుడు ఏదైనా ఉంటూ కూడా సజెషన్స్ ఇస్తూ ముందుకు పోతున్నారు. ఏదైనా చెప్పినప్పుడు కూడా ఫ్రాంక్గా కూడా ఆయన అన్ని విషయాలు మాకు చెప్పడం కూడా జరుగుతుంది. అలాంటి ఒక సీనియర్ నాయకుడిని, ఒక నీతి నిజాయితీ ఉండే వ్యక్తిని పోగొట్టుకోవడం చాలా బాధ. ఒక పక్క కుటుంబ సభ్యుడిని, ఇంకొక పక్క పార్టీలో ఒక సీనియర్ నాయకుడు పోగొట్టుకోవడం పట్ల చాలా బాధపడుతూ నా ప్రగాఢ సానుభూతుడు మా కుటుంబ సభ్యులందరికీ. అందరూ కూడా షాక్లో ఉన్నాం. అటు పిల్లలు కానీ కుటుంబ సభ్యులు కానీ అందరూ షాక్లో ఉన్నారు. ఇంకా కూడా కోలుకునే పరిస్థితులు లేరు. ఏదేమైనా ఆయన మనసుకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఇంకొకసారి మీ అందరూ కూడా